ఎయిడ్స్ బాధిత పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో డిజైర్ సొసైటీ చేస్తున్న సేవలను పలువురు వక్తలు కొనియాడారు. గాజువాక అఫీషియల్ కాలనీలోని డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ పి ప్రతీప పాల్గొని మాట్లాడారు. పిల్లల బంగారు భవిష్యత్తుకే సొసైటీ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. పిల్లల్లో మేధాశక్తిని పెంపొందిస్తూ వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సంస్థ పనిచేస్తున్న విధానం చాలా గొప్పదని పేర్కొన్నారు. సమాజంలో వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలను ఉత్తేజపరచడం కోసం ఏటా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సొసైటీ వ్యవస్థాపకుడు జి రవిబాబు తెలిపారు. మానవతావాదులు తగినంత ప్రోత్సాహాన్ని అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ గోందేసి సుధీర్ రెడ్డి, గాజువాక సొసైటీ ఇన్ఛార్జ్ లక్ష్మణ్, స్థానిక నాయకులు సిరట్ల వాసు, ఎస్వికే పరశురాం తదితరులు పాల్గొన్నారు. పెంచుకుంటే ఆ పిల్లలు అంత అభివృద్ధిలోకి వస్తారు. మనకి సమాజం అంటే ఏంటో తెలుస్తుంది. సమాజంలో తప్పులేమిటి ఒప్పులేమిటి అన్నది కూడా మనం చెప్పగలం. అమ్మ, మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. పిల్లల గురించి చెప్తున్నాం, మన పిల్లల్ని ఎలా పెంచాలని చెప్తున్నాను. ఏమో మనం సమాజంలో పిల్లల్ని ఏంటంటే కనేసేమో, ఏదో పిల్లల్ని మన ఇష్టానికి కనేసేమో పెంచేస్తున్నాము, వదిలేస్తున్నాము, అది కాదు. మనసుతోటి ఒక తల్లిగా మనసుతో పెంచాలి, ఒక తండ్రిగా మనసుతో పెంచాలి. ఆ పిల్లల్ని ఎప్పుడైతే కనుక మనం దగ్గరగా పొదుపు పెట్టి పెంచుకుంటామో ఆ పిల్లల్ని ఆ రోజు మనం ఎంతో ఉన్నతంగా మనం తీర్చిదిద్దగలిగే వారము అవుతాము. అంత సమాజంలో అంత ఉన్నత స్థాయిలో కూడా ఉంచగలం. పేదరికమా, ఉన్న వాళ్ళమా, లేని వాళ్ళమా అని కాదు. ఎక్కడో ఒక చోట అంటే ఒక ఆర్టికల్ చదివాను, ఒక రిక్షా అతని కూతురు, అంటే మన స్టేట్ కాదు, రిక్షా అతని కూతురు, ముగ్గురు కూడా గ్రూప్స్ లో, అంటే ఐపీఎస్ ఐఏఎస్ లా స్టేజ్ లో వాళ్ళు సెటిల్ అయ్యారు. వాళ్ళు అంటే ఎప్పుడు కూడా డబ్బున్న వాళ్ళ పిల్లలే మంచి స్థాయిలో ఉండాలి అన్నది మాత్రం అది మన అపోహ. పిల్లల రాతలు మనం మాత్రమే, మనం కన్నాము, మనం పెంచుతున్నాం. పిల్లల రాతలు కూడా మనమే తీర్చిదిద్దాలి, మనమే రాయాలి. భగవంతుడు రాత రాస్తాడు అంటారు, రాత రాస్తాడు, కానీ అది తీర్చిదిద్దేది భగవంతుడి తర్వాత భగవంతుడు పిల్లలకి మనం మాత్రమే. కాబట్టి మనం వాళ్ళ రాతల్ని ఏదైనా తప్పుదోవలా వెళ్తుంటే మనం తిరగ రాసే హక్కు, అధికారం తల్లిదండ్రులు, పేరెంట్స్ గా మనకు మాత్రమే ఉంది. అంటే మనం ఎంత కాషియస్ గా, అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. సో ఈరోజు ఇక్కడ మనం డిజైర్ సొసైటీ నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంప్లో ఉన్నామండి. 2024 ఈరోజు స్టార్ట్ అయింది. ఇక్కడ 3 days కంటిన్యూ అవుతుంది. మనకు తెలుసు ఈ క్యాంప్ అనేది స్పెషల్గా హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ కోసం ప్రారంభించినటువంటిది. గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ క్యాంప్ని. ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని మరింతగా పెంపొందించి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ సమకూర్చడం, అట్లాగే వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ న్యూట్రిషన్ కిట్స్ కానీ అట్లాగే స్కూల్ కిట్స్ కూడా అందజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడే వాళ్ళకి వసతి, అట్లాగే 3 days భోజన సదుపాయాలు, అట్లాగే అవర్ టు అవర్ ఈ ఎజెండాలో మొత్తం అవర్ టు అవర్ ఏ విధంగా యాక్టివిటీస్ ఉండాలన్నీ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి మెడిసిన్ కంటే కూడా ఎక్కువ ప్రయోగాన్ని అండ్ ఎక్కువ ఉపయోగాన్ని ఇస్తుంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు హెచ్ఐవి సోకింది అనగానే పిల్లలు ఎట్లా అంటే ఒక 4 గోడల మధ్య వాళ్ళ జీవితం అనేది పరిమితమైంది అన్నది కాకుండా ఆ చిల్డ్రన్ కూడా మామూలు చిల్డ్రన్ లాగా బయటకు వచ్చి సమ్మర్ క్యాంప్ యొక్క, అంటే సమ్మర్లో ఒక ఆనందాన్ని, ఉల్లాసాన్ని పొందడం కోసం ఒక సమ్మర్ క్యాంప్ స్పిరిట్ని తయారు చేయడం జరిగింది. అది డిజైర్ సొసైటీ ద్వారా అందించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. డిజైర్ సొసైటీ ఈ ఇయర్కి సంబంధించి హైదరాబాద్లో కండక్ట్ చేసింది ఈ నెల మొదటి వారంలో, అట్లాగే 2nd weekలో బెంగళూరులో జరిగింది, 3rd weekలో ముంబైలో జరిగింది, ఇప్పుడు 4th week వైజాగ్లో ఉన్నాం. ఈ డిజైర్ సొసైటీ ఎక్స్క్లూజివ్లీ అండ్ డెడికేటివ్లీ వర్కింగ్ ఫర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్. సో వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ఈ క్యాంప్ని సక్సెస్ఫుల్గా చేయడం కోసం మన కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ, అట్లాగే డిజైర్కి డొనేషన్స్ అందిస్తున్న దాతలు, అట్లాగే వాలంటీర్స్, టీమ్ డిజైర్ అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఈ విధంగా సక్సెస్ఫుల్గా చేయడం కోసం సపోర్ట్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లా